ఓకే. చూస్తున్నట్టయితే టీవీఎస్ ఎక్సెల్ 100 BS6 వెహికల్‌ని చూసారు కదా! మ్యాల్ ఫంక్షన్ సింబల్ కూడా ఇచ్చారు. సో, దీనికి ఇష్యూ ఏంటంటే బండి ఆగిపోయిందంట. బండి మూవ్ అవ్వట్లేదంటే చాలా కష్టాలు పడ్డారంట. కానీ తీరా చూస్తే కింద చైన్ అయితే ఊడిపోయింది. సో, చైన్ ఊడిపోయిందంటే మనకి పాత ఎక్సెల్ గుర్తుకొస్తే మనకి క్లచ్ ఇరిగిపోతుంది. సో, దేనికేంటంటే చైన్ ఊడిపోతుంది కాబట్టి ముందు సైడ్‌లో చైన్ కవర్ అయితే ఓపెన్ చేయాలి. దానికి 10 సైజ్ బిట్ అయితే పడుతుంది. గుర్తుంచుకో 10 సైజ్ బిట్ పడుతుంది. సో, 10 సైజ్ బిట్‌లో మొత్తం 4 బోల్ట్లు కూడా ఓపెన్ చేసేయండి. అసలు చైన్ అనేది ఎందుకు ఊడిపోతుంది భయ్యా అన్నట్లయితే, చైన్ మీరు ఇంటర్నల్ టైట్ చేయించుకోకపోతే ఊడిపోతుంది. సో, 4 బోల్ట్లు ఓపెన్ చేసిన తర్వాత గేర్ కేస్ బయట తీసాను. చూసారు కదా! చైన్ అయితే ఊడిపోయింది కంప్లీట్‌గా. సో, ఊడిపోయిన చైన్ మనం యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ క్రాంక్ అయితే ఫిట్ చేసేయాలి. ఫిట్ చేసేయండి. చూడండి కొంచెం టైట్‌గా ఉంటుంది. లూజ్‌గా కూడా ఉంటుంది. మీకు ఎలా కన్వీనియంట్ ఉందో అలాగా. ఇంక సరికపోతే చైన్ అయితే తీసేయండి. ఓకే. చైన్ ఎక్కించేసాం. ముందులైతే ఓడలేదు ఒక ఫైన్. కానీ చైన్ చూసారు ఎంత లూజ్ ఉందో. ఎంత లూజ్ అయితే వాడింది అంత నెగ్లిజెన్సీగా ఉన్నారు కస్టమర్ కూడా. అంటే వాళ్ళకి మనీ ఎక్కువ ఉంది. ఏమన్నా ఇష్యూ అయితే మళ్ళీ చేయించుకోవడానికి. సో, మనకి అనవసరం అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదో చైన్ టైట్ చేయాలి కాబట్టి దానికి అటు ఇటు ఉన్న ఫుట్ రెస్ట్ ప్లేట్లు అలాగే సెంటర్ యాక్సిల్ బోల్ట్ కూడా ఓపెన్ చేయండి. ఈ మూడిటికి కూడా 17 సైజ్ స్పానర్ పడుతుంది. 17 స్పానర్‌తో మీరు 3 బోల్ట్ కూడా లూజ్ చేయండి. లూజ్ చేసేసిన తర్వాత ఫుట్ రెస్ట్ అయితే బయటకి తీసేయండి. ఎందుకంటే మనకి చైన్ షార్ట్ యాక్సిల్ బోల్ట్ ఓపెన్ చేయడానికి అవ్వదు. దానికైతే 24 సైజ్ స్పానర్ అయితే పడుతుంది. 24 సైజ్ స్పానర్‌తో ఆ బోల్ట్ లూజ్ చేసి మనకి చైన్ అడ్జస్ట్‌మెంట్ అక్కడ మెజర్‌మెంట్స్ ఉన్నాయి. ఆ మెజర్‌మెంట్స్ ప్రకారం అటు ఇటు ఒకేలాగా మీరు సెట్ చేసుకోండి. 10 సైజ్ రెంచ్‌తో చైన్ టైట్ చేయండి. దీనికన్నా ముందు చైన్‌కి కంప్లీట్‌గా ఆయిల్ పెట్టండి. ఎందుకు ఆయిల్ పెట్టడం అంటే మనకి ఆయిల్ పెట్టే లింక్స్ అన్నీ కూడా ఫ్రీ అవుతాయండి. ఫ్రీ అయితే మనకి మళ్ళీ చైన్ అనేది లూజ్ అవుతుంది. సో, ఆయిల్ పెట్టేసి చైన్ టైట్ చేసిన తర్వాత చూడండి ఫుల్ టైట్ చేసేసుకున్న తర్వాత చైన్ అనేది మనకి ఈ మాత్రం ప్లే ఖచ్చితంగా ఉంటుంది. మీకు చైన్ ఎటువంటి సౌండ్ రాదు. ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. చూసారు కదా! నేను అడ్జస్ట్‌మెంట్ పెట్టేసాను. ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఎన్నైతే మీకు మెజర్‌మెంట్ పెట్టారో రైట్ సైడ్ కూడా అన్నే మెజర్‌మెంట్ పెడితే మీకు చైన్ అనేది ఊడే అవకాశమే ఉండదు లూజ్ అయినా. ఇన్‌కేస్ మెజర్‌మెంట్ కరెక్ట్‌గా పెట్టకపోతే చైన్ క్రాస్‌గా ఉంటుంది. చైన్ ఊడిపోయే అవకాశం ఉంటుంది. సో, చైన్ సెంటరింగ్ కరెక్ట్‌గా ఉంటే మనకి చైన్ ఊడదండి లూజ్ అయినా సరే. ఏదో మీ దరిద్రం బాగోక గొంతుకులో పడి ఊడిపోవాలి తప్ప ఇంకే రకంగా ఊడే అవకాశం ఉండదు. సో, ఇది ఫ్రెండ్స్ టీవీఎస్ ఎక్సెల్ సూపర్ ఒక చైన్ కరెక్ట్‌గా మెజర్‌మెంట్ ఎలా పెట్టుకోవాలని చెప్పేసి. సో, ఇప్పటికీ కనుక నా ఛానల్ కనుక మీరు కొత్తగా కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ క్లిక్ చేసేయండి. మా షాప్‌కి మీరు విజిట్ చేయండి. గూగుల్ మ్యాప్స్‌లో క్రియేటివ్ వర్కర్స్ సెర్చ్ చేస్తే మా షాప్ లొకేషన్ వస్తుంది. స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.